ప్రభుని రక్షకుడనే ప్రభు నామలందరికీ వందనములు తెలియజేస్తున్నాను. రండి ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాము. ప్రభుతో మాట్లాడుకుందాము. ప్రభుని వాక్యం తెలుసుకుందాము. బైబిల్ తీయండి. 119వ కీర్తన 1 వచనాల నుంచి 2 వచనాలు చూసుకుందాం. మనం యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరట. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునేవారు, నిర్దోషముగా నడుచుకునేవారు మాత్రమే ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రం ఎలాగున్నదో ఆ విధంగా జీవించే వాళ్ళు మాత్రమే ధన్యులు. నిర్దోషముగా, దోషము లేకుండా, కపటం లేకుండా, దోషులుగా నిర్ధారణ కాకుండా యేసు ప్రభు వారిని నిర్దోషిగా ఉన్నప్పుడే ఆయనను శిక్ష వేశారు. అది మన పాపల నిమిత్తమే. అందుకని చెప్తున్న మాట మరి దావీదు మహారాజు 119వ కీర్తనలో, నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. పూర్ణ హృదయంతో వెతకాలి. కొంచెం కాదు, కొంచెం పోతున్నామంటే పోతున్నాములే, ఆలయకు వెళ్తున్నామంటే ప్రార్థిస్తున్నాము, వాక్యం చేస్తున్నాం, అలాగే పాటలు పాడుతున్నాము, కానుకలు ఇస్తున్నాము, ఎంత ఘనంగా ఆయన స్తుతించున్నాము. ఎంతవరకు స్తుతిస్తున్నారు మీరు? హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో వెతకతేనే దొరుకుతారంట. ఆయన వెతుకువారు మాత్రమే ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయకూడదు. నీవింకా ఈరోజు ఇలా ఎంత సంతోషంగా ఉన్నావంటే, నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే మనం ఎంతటి వారు? ఆయన ఇచ్చిన కృపయే. ఏ పాటి వాడినని నన్ను నీవింతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హాగరు ఒక పని మనిషి అనగా ఆ ఇంటిలో పని చేశామే. అబ్రహాము సంతానమునకు ఇస్మాయేలును జన్మించినది, ఇస్మాయేలుకు జన్మనిచ్చినది. ఆమె ప్రభువారికి, యెహోవా దేవునికి చూచుచున్న దేవుడు అని ఆమె పేరు పెట్టగలిగినది. ఆయన